నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, ఆమెకి పెళ్ళి తర్వాత విడాకులు చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. ఆనాడు చాలామంది మాట్లాడుకున్నారు, అసలు ఈమె ఎందుకు పెళ్లి చేసుకునింది, ఎందుకు ఇంత తొందరగా విడాకులు తీసుకునింది, విడాకులకు గల కారణాలు ఏంటి, ఎవరు సలహాలు తీసుకునింది విడాకులు తీసుకోవడానికి, ఈమె వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తి ఎవరు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే తక్కువ ఏజ్ మహిళ నిహారిక, ఆ ఏజ్లో పెళ్ళి తర్వాత విడాకులు అనేది ఆమె సొంత నిర్ణయం అయ్యి ఉంటుందా అన్నది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉండేది. దీని వెనక ఏదో పెద్ద కథే ఉంది అని చెప్పేసి అనుకున్నారు. ఆ కథ ఏందనేసి ఒకసారి చూస్తే గత కొద్ది రోజుల నుంచి నిహారిక ఒక స్టేట్మెంట్ ఒకటి సోషల్ మీడియాలో బీభత్సంగా చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో కూడా బాగానే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకుంది జొన్నలగడ్డ చైతన్య, అతని పేరు జొన్నలగడ్డ చైతన్య, అతనితో విడాకులు తీసుకుంది. విడాకులు ఇప్పించింది కూడా ఎవరో కాదు, ఆయన లాయర్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అదేవిధంగా లాయర్ కూడా ఆయన కళ్యాణ్ దిలీప్ సుంకర, ఆయన దగ్గరుండి ఆమెకు విడాకులు కూడా ఇప్పించాడు. మంచి కట్టుబాట్లు. ఎందుకంటే నిహారిక ఆమె ఉగాది పండగకి పబ్కి వెళ్ళి పచ్చళ్ళు తింటుంది. ఆనాడు ఆ వీడియోస్ అవన్నీ కూడా బాగా బీభత్సంగా వెళ్ళే. ఇంతకీ విడాకులు గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూస్తే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా విడాకుల సలహా ఇచ్చింది ఎవరు అనేసి అందరూ కూడా అనుకుంటున్న సమయంలో నిహారికే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె విడాకులకు సలహా ఇచ్చింది వాళ్ళ నాన్నగారు నాగబాబు గారే అంట. నాగబాబు గారి సలహాల వల్లే ఆమె విడాకులు తీసుకునిందంట. అంతేలే, నాన్నగారు సలహాలు, అదేవిధంగా బాబాయ్ సలహా, వీళ్ళిద్దరు సలహాలతోనే ఆమె విడాకులు కూడా తీసుకొని ఉంటుంది అనేసి సోషల్ మీడియాలో బీభత్సంగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకే ఆమె ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే, తాను రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలనుకుంటున్నప్పుడు ముందుగా తన తండ్రికి చెప్పాను అని చెప్పేసి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, ఆయన మొత్తం విని, వాళ్ళ నాన్నగారు మొత్తం విని సైలెంట్ అయిపోయాడంట. తాను సంతోషంగా లేననే విషయం వాళ్ళకు తెలుసు, జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నగారు ఆమెకు సలహాలు ఇచ్చారంట. తమ మధ్య వచ్చే విభేదాలు పరిష్కరించుకోలేనివి, అందుకే 2023లో విడాకులు తీసుకున్నాను అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జొన్నలగడ్డ చైతన్యకి ఈమెకు ఆన్సర్ లేని, అంటే విభేదాలు పరిష్కరించుకోలేని సమస్యలంట. సో దానికని చెప్పేసి నాన్నగారు విడాకులు తీసుకోమని చెప్పేసి అడ్వైస్ ఇచ్చారంట. ఆ విధంగా కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని ముందర పెట్టి విడాకులు తీసుకొని బయటపడిపోయి మంచి కట్టుబాట్లు వీళ్ళ ఫ్యామిలీలు. ఇంకా దాని గురించి ఇంకా పెద్ద ఎపిసోడేలే. ఎనీహౌ, మొత్తానికైతే ఈమె విడాకులకు నాన్నగారే పర్మిషన్ ఇచ్చాడు. నాన్నగారి సలహాల వల్లే ఆమె విడాకులు తీసుకుందంట. అదే నాగబాబు గారి సలహా వల్లే ఆమె విడాకులు తీసుకుందని చెప్పేసి ఆమె ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.